కాంగ్రెస్ పార్టీలో ఒక ఇద్దరు నాయకులు టైం వచ్చినప్పుడల్లా వాళ్ళు అంటే వాళ్ళ మరి అసంతృప్తి అనుకోవాలా, కొంత అసంతృప్తి కనిపిస్తుంది దాంట్లో. ఇంకా కొంతనేమో అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయాల్సింది ఉండే అన్నదాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరి మీద విపరీతమైన చర్చ జరుగుతుంది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఒకరు ఎమ్మెల్యే అయితే ఒకరు ఎమ్మెల్సీ. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయనే. కానీ చాలా సందర్భాలలో ప్రభుత్వ నిర్ణయాలను లేకపోతే పార్టీ తీసుకుంటున్నటువంటి విధానాలను ప్రశ్నిస్తారు. చాలా రోజుల నుంచి చూసినాం మనం. 2.5 ఏళ్లల్లా ఆయన ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు అన్నారు, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటే అంటే ఇమీడియట్గా ఈయన రెస్పాండ్ అయ్యారు. 10 ఏళ్ళు నువ్వెట్లా ముఖ్యమంత్రిగా ఉంటావు, అది హైకమాండ్ డెసిషన్ కదా, మీరు కాదు కదా తెలుసుకోవాల్సింది. ఇంకొకటి ప్రజలు ఆశీర్వదించాలి, ప్రజలు ఆశీర్వదిస్తే ప్రభుత్వం ఉంటుందో లేదో డిసైడ్ అవుతుంది. ప్రభుత్వం వచ్చినప్పుడు ఎవరిని సీఎం చేయాలి అనేది హైకమాండ్ డిసైడ్ చేస్తుంది, మీరు కాదు కదా. కాంగ్రెస్ పార్టీలో ఒక పద్ధతి ఉంటుంది, అట్లా ఎవరు పడితే వాళ్ళు నేనే 10 ఏళ్ళు ఉంటా అనుకుంటానికి లేదు అని మాట్లాడిండు గతంలో. దాని తర్వాత కూడా చాలా సందర్భాలలో మాట్లాడిండు, నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూలో మాట్లాడిండు, ఇంకా రకరకాల ఇష్యూస్ మీద మాట్లాడిండు. దాని తర్వాత మొన్న కూడా నల్గొండలో సభ పెడితే పోకపాయి కదా. ఎందుకు పోలేదు అంటే పెద్ద నాకు ఇంట్రెస్ట్ అనిపించలే, ఏం పోయేది ఉంది, ఏం చేయాలి, ఎందుకు చేయాలి, అందుకే పోలే నేను అని చెప్పిండు. ఓపెన్గానే చెప్పిండు. ఆయన పెద్ద దాచుకునే ప్రయత్నం కూడా చేయలే. ముఖ్యమంత్రి ఆయన సొంత జిల్లాకి వస్తే పోలేదు ఆయన. దాని తర్వాత యాదాద్రి పాలక మండలి చేసినప్పుడు కూడా ఆ జిల్లా కిందికి వస్తా నేను, ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేని కనీసం నాకు ఒక మాట చెప్పలేదు, నాకు ఒక మాట చెప్పకుండా వేసుకున్నారు. సరేగా వాళ్ళ నిర్ణయం, వాళ్ళ కర్మ, ఏం చేస్తాము. ఇదేం పెద్ద ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, ఒరిజినల్ కాంగ్రెస్ లెక్క కనిపిస్తలేదు, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు కాదు, మా మాటకు విలువ లేదు, దేనికి విలువ లేదు, వాళ్ళ కర్మ అని కూడా మాట్లాడిండు. వాళ్ళ కర్మ ఇక ఏమన్నా కానీ అని మాట్లాడిండు. అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. అయితే ఇంకొకరు విజయశాంతి. ఇప్పుడు చాలా సందర్భాలలో వీళ్ళిద్దరికీ కూడా ఒక కొంత సారూప్యత ఉంది. ఏంది అంటే ఇద్దరు కూడా ఇప్పుడు విజయశాంతి ఏమో అసలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవ్వరికి తెలియకుండా ఆమె పోయి ఎమ్మెల్సీ తెచ్చుకుంది. ఆ రోజు ఎమ్మెల్సీలు వేస్తున్నారట అనే ప్రచారం జరిగినప్పుడు చాలా మంది పేర్లు వచ్చినాయి, విజయశాంతి పేరు రాలే. కానీ లాస్ట్కి వాళ్ళ హైకమాండ్ విజయశాంతి పేరు పంపించింది. ఇక్కడున్న నాయకులు ఎవ్వరిని కాదని ఆమె హైకమాండ్తోని ఎమ్మెల్సీ తెచ్చుకుంది. అట్లనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా హైకమాండ్ ఇచ్చిన మాట, ఇక్కడున్న నాయకులు వాళ్ళు వీళ్ళు కాదు, ఏ రోజైనా సరే హైకమాండ్ వాళ్ళ నిర్ణయం మీద నిలబడి ఉంటుంది, నాకు మంత్రి పదవి ఇస్తా అని హైకమాండ్ చెప్పింది అని చెప్తుండ్రు. వీళ్ళిద్దరికీ కూడా హైకమాండ్ ఇచ్చింది మాటలు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అట్లనే విజయశాంతికి ఇద్దరికి. సరే, విజయశాంతికి అలా హైకమాండ్ ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్సీ ఇచ్చింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి హైకమాండ్ నాకు మాట ఇచ్చింది అని అంటున్నాడు, మంత్రి పదవి ఇస్తాము అని చెప్పిర్రు. చూద్దాం, ఇంకున్నాయి కదా మంత్రి పదవులు, వేయాల్సినవి, షెఫ్లింగ్ జరగాల్సింది ఉంది. అప్పుడైనా వాళ్ళు ఆ మాట మీద నిలబడతారు, నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అనుకుంటున్నా అని ఆయన చాలా సందర్భాలలో చెప్పిండు. ఇంకా విజయశాంతి దగ్గరికి వస్తే ఏంది అంటే చాలా సందర్భాలలో ఇప్పుడు మొన్న షాబాద్ది జరిగింది కదా, షాబాద్ ఇన్సిడెంట్ మొత్తం ఒక్కసారి తెలంగాణ ఉలికి పడేటట్టు చేసింది. పొద్దుగాల లేచేసరికి ఆ రాజ్ కుమార్ అనేటైనా మొత్తం నరమేధం సృష్టించిండు, 6గురిని చంపిండు. పోక్సో కేసులా బయటకు వచ్చి ఆ కేసు పెట్టిన అమ్మాయిని, వీళ్ళ ఫ్యామిలీని, వీళ్ళ భార్యని, పిల్లగండ్లను చంపిండు. ఆ కేసు పెట్టిన అమ్మాయిని, వాళ్ళ తల్లిని, వాళ్ళ నానమ్మని అందరిని చంపిండు. ఎక్కడికక్కడ నరికి చంపిండు. చంపి 2 రోజులు లేడు. దాని తర్వాత 3వ రోజు నాడు ఆయన మందు దాగి చచ్చిపోయిండు అని ఆ శవం చూసినాం మనం. ఇదంతా జరుగుతున్నప్పుడు విజయశాంతి ఒక ట్వీట్ వేసిరు, చాలా పెద్ద చర్చ అయింది దాని మీద కూడా. ఆమె వేసింది ఏంది అంటే ఆమె డైరెక్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ ఇన్సిడెంట్లో ఆమె వేసిన ట్వీట్ కనిపిస్తుంది నా వెనుక. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన షాబాద్ నరమేధం వ్యవహారంలో హంతకుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు ముగిసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కానీ పోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందితుడు బెయిల్పై విడుదల కావడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని, పోలీస్ శాఖలోని ఇట్లాంటి లోపాల వల్లే తెలంగాణలో మహిళల భద్రతపై అనుమానాలు తలెత్తే ప్రమాదం ఉంది. మహిళలకు ప్రాధాన్యతమిస్తామని చెబుతున్న కాంగ్రెస్ పాలనలో ఈ ఘటనను సీరియస్గా పరిగణించి మహిళల భద్రతతో పాటు శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఓ మహిళా ప్రజాప్రతినిధిగా కోరుకుంటున్నా అన్నది ఆమె. కాంగ్రెస్ పార్టీలోనే ప్రజాప్రతినిధి, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనని ప్రశ్నించింది ఆమె. సరే, ప్రభుత్వం ఏదన్నా ఉండుండొచ్చు, కానీ నేను ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఇప్పుడు ఆ షాబాద్ ఇన్సిడెంట్లో ఆయన సూసైడ్ చేసుకొని చచ్చిపోవడంతో ఈ కేసు అయిపోయింది, కేసు ఒక కొలిక్కొచ్చింది అన్న లెక్క మాట్లాడుతున్నారు. కానీ ఆయనకి బెయిల్ మీద బయటకు వచ్చి రావడం వల్ల కదా ఆయన 6గురిని చంపగలిగిండు. అంటే అక్కడ
వ్యవస్థలో అక్కడ లోపం ఉంది కదా, అగో ఆ లోపం ఎందుకు జరిగింది అని ప్రశ్నించింది ఆమె. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తాము అని కాంగ్రెస్ పాలనలో చెప్పుకుంటున్నాం కదా, కానీ ఈ ఘటనను సీరియస్గా పరిగణించాలి. ఎక్కడ మహిళల భద్రత ఉన్నట్టు? భద్రత ఉంటుంది కాంగ్రెస్ పాలనలో అని చెప్తున్నాం, కానీ ఈ ఇన్సిడెంట్తో అది లేదు అని తేటతెల్లమైంది కదా, అగో అది ప్రశ్నించింది. ఇప్పుడు ఇద్దరు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, విజయశాంతి కావచ్చు, ఇద్దరు కూడా వాళ్ళ ప్రభుత్వ పాలనకి సంబంధించిన వాటిలలో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు ఒప్పుల్ని ఎప్పటికప్పుడు బయట పెడుతున్నారు. షాబాద్ ఇన్సిడెంట్ అయితే నిజానికి చాలా పెద్ద ఇన్సిడెంట్. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ వాళ్ళ ప్రభుత్వంలో ఎట్లా ఉంది, మహిళలకి భద్రత లేదు అనేదాన్ని ఓపెన్గా ఆమె ఒక ట్వీట్తోని ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ప్రశ్నిస్తున్నా అని చెప్పింది. ఇద్దరు కూడా, కోమటిరెడ్డి కావచ్చు లేకపోతే విజయశాంతి కావచ్చు, ఇద్దరు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలు. ఇప్పుడు వాళ్ళు మాకు పదవులు కావాలను లేకపోతే ఇంకొకటో దాని మీద వేస్తున్న ట్వీట్లు కాదు ఇవి. అంటే ప్రభుత్వము, శాంతి భద్రతలు, లేకపోతే గవర్నమెంట్ ఇస్తా అని చెప్పి ఇవ్వకపోయినటువంటి హామీలు, వీటి మీద ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులే ప్రభుత్వాలని ప్రశ్నిస్తున్నారు. ఆల్రెడీ తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా జరుగుతుంది ఒక దిక్కు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన హామీలు, వాళ్ళు చెప్పినటువంటి మాటలు గన్నున్నాయి కదా. ఇప్పుడు ఆ మాటలు అవన్నిటి గురించి కాదు, ఇంకా అసలు ఇప్పుడు పాలన ఎట్లుంది, మనం ఏం చేస్తామన్నాము, ఏం చేస్తుర్రు, ఎట్లా ఉంది పాలన అనే దాని మీద విజయశాంతి చాలా గట్టిగానే రెస్పాండ్ అయింది. దాని తర్వాత మరి ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఎట్లా చేస్తుంది అనేది చూడాలి. కానీ ఇద్దరు నాయకులు కూడా, ఈ ఇద్దరు నాయకులు కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యలు లెక్క తయారయ్యారు అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం మాట్లాడుకుంటే, ఇంకొక వర్గం ఏమంటుంది అంటే వాళ్ళు మాట్లాడుతున్నాయి కరెక్టే కదా, వాళ్ళు ఇప్పుడు విజయశాంతి లేవనెత్తిన పాయింట్లో తప్పేముంది, ఇప్పుడు కోమటిరెడ్డి లేవనెత్తుతున్నటువంటి పాయింట్లలో తప్పేమున్నాయి, ఎక్కడ తప్పులు కనిపిస్తున్నాయి, కరెక్ట్గానే ప్రాపర్గానే ప్రభుత్వాలని, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన ప్రభుత్వం చేస్తున్న అన్ని పనులని కరెక్టే అనాల్సిన అవసరం లేదు కదా. ఖచ్చితంగా తప్పు చేసినప్పుడు తప్పు అని ఎత్తి చూపాల్సిన అవసరం ఉంటుంది. ఒక గదాన్ని ఎత్తి చూపుతున్నారు కదా అనేది వీళ్ళ ఫాలోవర్లు చెప్తున్నారు. సో చూడాలి మరి. ఇప్పుడు ఇప్పటివరకు ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది ప్రశ్నిస్తున్నారు, కానీ ఈ ఇద్దరి వ్యవహార శైలి అయితే కొంత డిఫరెంట్గా కనిపిస్తుంది. దానికి సరే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏం చెప్తారు, మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, ఇది ఎక్కువ, అది ఎక్కువ, కాబట్టి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. మరి ఇది ఇద్దరితోనే ఆగుతుందా, ఇంకా చాలామంది కూడా ఇదే బాటలో పోతారా, ఏం చేస్తారా అనేది చూడాలి.